ఇప్పుడు చార్ట్లో జూపిటర్ ఎక్కడ ఉన్నాడు? స్కార్పియోలో ఉన్నాడు. సో మనం స్కార్పియోలో జూపిటర్ని పొజిట్ చేసి ఇక్కడ అతని ఏజ్ ఎంత? 61, 62, 63, 64, 65, 69, 70, 71, 72 దాకా ఈ చక్రం జూపిటర్ ఆపరేట్ అవుతాడు లైఫ్లోనే. అండ్ జూపిటర్ అయిపోయాక శాటర్న్ వస్తాడు, ఏజ్ 73 to 84. శాటర్న్ ఎక్కడున్నాడో యాక్వేరియస్ కాబట్టి కుంభంలో మనం లగ్నం తీసుకుందాం. శాటర్న్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసి ఈ లగ్నం పెట్టి తిప్పుతాం మళ్ళీ ఇక్కడి నుంచి చక్రం. ఇక్కడ ఏజ్ ఎంత? 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84. నెక్స్ట్ రాహు పీరియడ్ స్టార్ట్ అవుతుంది. రాహు ఎక్కడున్నాడు? మళ్ళీ అక్కడే ఉన్నాడు, శాటర్న్ దగ్గరే ఉన్నాడు. సో అక్కడి నుంచి మళ్ళీ సేమ్ రాహు పీరియడ్. కేతు ఏమో 97. కేతు చార్ట్లో ఇక్కడ ఉన్నాడు కాబట్టి కేతుని సింహంలో పొజిట్ తీసుకొని మనం అక్కడి నుంచి లగ్నంగా తీసుకొని అక్కడ చక్రం తిప్పుతాం అనమాట. ఇది భృగు చక్ర పద్ధతి ఆఫ్ ఆల్ ది 9 planets.